రామ 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 ఆ కైకేయి మాటలు విన్నటువంటి దశరథ మహారాజు ఆ వరాలకి నో అని చెప్పలేకపోయాడు, చతికిల పడ్డాడు, ఏడ్చాడు. ఎవరికి కబురు చేసింది కైకేయి? శ్రీరాముడు కబురు చేసింది. వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. వచ్చే శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు. వచ్చిన తర్వాత కైకేయి చెప్పింది, నాన్న 2 వరాలు, యు గో టు ఫారెస్ట్, భరత పట్టాభిషేకం, ఈ 2 జరగాలి. అద్భుతం. వెంటనే రామచంద్రమూర్తి తప్పక తప్పక తప్పక. మనం నేర్చుకోవలసినటువంటిది ఇదే అత్యున్నతం. ఏది భగవంతుడు ఆజ్ఞైనా, ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకుంటున్న ఆ సీతమ్మ వారి తత్వంలో, ఆ అమ్మవారి యొక్క తత్వంలో ఎంత అద్భుతం. ఈ విషయం వినగానే రాముడు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? సీత దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? గట్టిగా చెప్పాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? అమ్మా తల్లి, ఇలాగా పితృవాక్య పరిపాలన నిమిత్తమై నేను అడవులకు వెళ్ళవలసింది. చాలా జాగ్రత్తగా వినండి. సీతమ్మ వారు ఎంత సౌందర్య రాసో అంత మేధో సంపత్తి కల వ్యక్తి లక్ష్మీదేవండి. అద్భుతమైన మేధస్సు. మేధాదేవి జుషమానన ఆగా ఆ మేధాదేవి. ఆమె యొక్క స్వరము, అణువు, ప్రతి కణము కూడా అద్భుతమైన సరస్వతీ తత్వంతో నిండినటువంటిది. లక్ష్మీ స్వరూపం అయినప్పటికీ కూడా అంతటి అపర జ్ఞానవంతురాలు, గొప్ప బ్రిలియంట్ జీనియస్. ఎవరు? సీతమ్మ వారు. చాలా గొప్ప వ్యక్తి అండి. చాలామంది ఏంటంటే సీత ఎలా ఏడుస్తాం అంటే సీతను ఆఖరికి ఒక ఏడుపు గుర్తు చేశారు. నో, సీతమ్మ వారు ఎప్పుడూ ఏడవలేదు. మీరు వింటే ఇప్పుడు స్టోరీ తెలుస్తుంది. ఎప్పుడూ ఆమె కళ్ళ వెంబడి నీరు రాలేదు. నెవర్. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే అప్పుడు చెప్పారు, నేను వెళ్ళవలసినది కాబట్టి నువ్వు దయచేసి నువ్వు ఇక్కడే అత్తమామల సేవలో నిమగ్నమై ఉండు. చక్కగా హాయిగా అందరినీ చూసుకో. దాసాను జనులను, మరుదులను, అందరినీ, నీ చెల్లెళ్ళను అందరినీ హాయిగా చూడు. నేను వనానికి వెళ్ళి ఉండి చక్కగా వస్తాను. అప్పుడు సీత అన్నది, నాయనా ఆ రోజు నువ్వు ఏమని చెప్పావు? నాతిచరామి, నేను ఎక్కడికి వదలను, నేను ఎక్కడికి విడిచిపెట్టను అన్నావు కదా, మరి నన్ను ఏం తీసుకెళ్ళట్లేదు అంటే అక్కడ క్రూర మొగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు అంటే, ఓ రామా జగద్రక్షణని చేసే నీకు నన్ను రక్షించడం నీకు పనా అని అడిగింది. జగద్రక్షణ చేసే నీకు నన్ను రక్షించడం పనా? మనం అన్వయించుకుందామా? ఈ సర్వ జగద్రక్షక సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పరబ్రహ్మణే నమః అని నిరంతరం చెబుతున్నావే. సర్వ జగత్తును కూడా రక్షించగలిగినటువంటి సత్యసాయి పరంధాముడికి మనల్ని రక్షించమని ప్రత్యేకంగా కోరాలా? కాబట్టి కోరికను కోరావా అడుక్కున్న వాటిలా మిగిలిపోతావు, కోరికను కోరలేదా సాధకుడిగా మిగిలిపోతావు. కాబట్టి కోరిక లేకుండా స్వామిని మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కోరిక లేకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. రాముడు అన్నాడు, ఏం మాట్లాడలేకపోయాడు. రాముడు మాట్లాడగలిగాడా? నో. ఇంకో మాట నాది. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? నువ్వు నా మాట విను, నువ్వు అక్కడ ఉండలేవు. ఆ సుఖాన్ని, ఈ సుఖాలను త్యాగం చేసి నువ్వు అక్కడికి రాలేవంటే రామచంద్ర. ఏమన్నదండి ఆవిడ? గట్టిగా చెప్పండి. ఏమండి? రామ పక్కన ఏముందండి? గట్టిగా ఏముందండి? చంద్ర, చంద్రుడు. సీత అంటే ఏంటి? సీత, శీతకాలం. శీతకాలం ఏంటి? చల్లదనం. చల్లదనం అంటే ఏంటి? వెన్నెల. చల్లదనం అంటే ఏంటండి? చంద్రుడు ఒక చోట, చంద్రుడు అడవిలోను, వెన్నెల అయోధ్యలోనూ ఉండలేదు రామా అని చెప్పిందట. వాట్ ఏ క్లాస్ ఆన్సర్. అంటే అప్పుడు రాముడు అన్నట, ఫోన్ ఓపెన్ చేయి, నేను చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ముసలి మామగారు అతను దుఃఖిస్తున్నారు, అమ్మ, 3 అమ్మలు, వారిని చూసుకోవాలి. దయచేసి నీ అత్తమామల కోసమైనా నువ్వు ఇక్కడ ఉన్నట. అదేం కుదరదండి. ఇతను ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. రాముడు ఇక్కడి నుంచి బయలుదేరి కౌసల్యా గృహానికి వెళ్ళాడు. కౌసల్యా గృహంలో అద్భుతంగా అక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం చాలా 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 గమనించాలి, చాలా నేర్చుకోవాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత, అమ్మా పితృవాక్య పరిపాలన అనుసరించి నేను వెళ్తూ ఉన్నాను కాబట్టి దయచేసి నాకు అనుమతినివ్వమ్మా అని అడిగితే వెంటనే ఆ కైకేయి ఎలా అడిగిరా? ఎంత వరస్ట్ పర్సన్ రా, ఎంత నీచురాలరా, నా కొడుకు కోసం ఇలా అంటుందిరా అన్నమాట అనలే. ఒక్కసారి కూడా కైకేయి ఆ మాట అన్న తర్వాత కౌసల్య కానీ సుమిత్ర కానీ, ఈవెన్ సీతామాత కూడా, ఏం చిన్నత్తగారు అంతటి చెడ్డవారు, ఏం చిన్నత్తగారికి అంత చెత్త బుద్ధులు పుట్టాయి
అని మాట అనలే. ప్రతిదీ కూడా భగవదాజ్ఞ విధి లిఖితాన్ని ఎవ్వరూ తప్పించడం చెప్పారు తప్ప ఒక్కళ్ళు కూడా కైకేయి మాతను నిందించకపోవడమే మన రామాయణం చూసి నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. ప్రతి ఒక్కరిని కూడా మనం వారిని నిందిస్తుంటామే. షట్ యువర్ మౌత్ బిఫోర్ యూ బ్లేమ్ సమ్వన్. ఇతరులను నిందించడానికి ముందు నోరు మూసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు కౌసల్య అన్నది ఎంత అద్భుతమైన మాట అన్నది, రామా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, పితృవాక్య పరిపాలన కదా, మరి మాతృవాక్య పరిపాలన చేయవాలని అడిగిందట. ఏం పరిపాలన చేయమని అడిగిందండి? ఏం పరిపాలన? మాతృవాక్య పరిపాలన. రామకథారసాహం ఉంది ఇది. అమ్మా చెప్పు, చేస్తాను. ఇక్కడ దాసాను జనులు ఉన్నారు, నీ తండ్రి గారిని చూసుకుంటారు, నీ సేవలో నేను నిమగ్నం ఉంటాను, నిన్ను విడిచి నేను ఉండలేను రామా అంటే అప్పుడే ఆయన అన్నట్ట, అమ్మా నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, నీ భర్తకి సేవ చేయటానికి నువ్వు ఉండడం చాలా ముఖ్యమమ్మా, నీ పాదాలను పట్టి వేడుకుంటున్నాను. తల్లి పాదాలు పట్టుకొని వేడుకోగానే వెంటనే జానకి మాత రామచంద్రుని పాదాలు పట్టుకొని ఒక్కసారి చెప్పవా డైలాగ్ ఏమన్నావు అని అడిగింది. ఒక్కసారి చెప్పవా ఏమన్నావో? నీ భర్తకి సేవ చేయడానికి నువ్వు ఇక్కడ ఉండడమే ముఖ్యం కదమ్మా రామచంద్ర, నీ సేవ చేయడానికి నేను అడవిలో ఉండడమే ముఖ్యం రామచంద్ర. అందుకు అక్కడ చెప్పలేదు సమాధానం. ఎంత తెలివైనటువంటి అద్భుత మేధావో చూడండి. ఇక్కడ ఏం చేసిందండి సీతామాత? త్యాగం చేసింది. ఏం చేసిందండి? నకర్మణ. చెప్పాలి అందరు, నకర్మణ. గట్టిగా, నకర్మణ న ప్రజయా ధనేన త్యాగైనైకే అమృతత్వమానసో. అంటే త్యాగం అనేటువంటిది అమృతత్వం సమానం. త్యాగము అయోధ్యలో అయోధ్య త్యాగం. చెప్పండి, అయోధ్యను ఏం చేసింది? త్యాగం అనే పదం చెప్పాలి. అయోధ్యను ఏం చేసింది? రాజభోగాలు. గట్టిగా, రాజభోగాలు, సుఖాలు, తాత్కాలిక సంతోషాలు, ఆభరణాలు, మిద్దెలు, మేడలు, వాహనాలు, సర్వం త్యాగం 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 చేసింది. కాబట్టి ఎప్పుడైతే జీవాత్మ ఉండే ప్రాపంచిక విషయాలతో దేహాభిమానంతో ఇంద్రియ అభిమానములతో వచ్చేటువంటి తాత్కాలిక సంతోషాలని ఎప్పుడైతే ఈ దేహంతో ఉండటం మనం కూడా ఈ జన్మలో త్యాగం 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 చేస్తుంటామో అప్పుడు పరమాత్మతో మనం కూడా కలిసి అమ్మవారు అడవిలో ఉన్నట్టుగా కలిసి మనం ఉంటానే అంశాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలని మన స్వామి రామకథారసాహం చెప్పారు.